హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనము కొట్నూరు వినాయక షెడ్ దగ్గరికి వచ్చేసినాము. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అయితే అప్డేట్ అవుతాను. ఎక్సలెంట్ పెయింటింగ్ అన్న అయితే మన దగ్గర ఆల్రెడీ చెప్పినాడు, #1 పెయింటింగ్ అనేసి. సో అన్న ఎలా అయితే చెప్పినాడో అలానే మనకైతే పెయింటింగ్ అయితే ఇచ్చి మాట్లాడేసినారు. ఒక్కొక్క వినాయకుడు చూస్తుంటే కనుక దగ్గర నుంచి నిజంగానే వినాయకుడు కూర్చున్నాడు ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ పోజెస్ లో అని అయితే అనిపించేస్తుంది. ముందుగా అయితే వెల్కమ్ టు బుల్లెట్ లవర్ 143 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు నుంచి మిగిలిన రిమైనింగ్ షెడ్స్ కూడా మీకు అయితే చూపించేస్తాను. మీకు ఏవైతే షార్ట్ వీడియోలు అండ్ లాంగ్ వీడియోలు అయితే చూపించానో అవి అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే ఒక్కొక్కసారి పెయింటింగ్ అయితే చూసేద్దాము. అండ్ ఈ వీడియోలో మీకు ఒక బంపర్ ఆఫర్ అనమాట. బంపర్ ఆఫర్ అండ్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమంటే, ఈ షెడ్ లో కొన్ని వినాయకులు అయితే మనకి బుకింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ వినాయకులను అయితే మీకు ప్రైజెస్ తో సహా అంటే డీటెయిలింగ్ గా చూపించిన. పంచ్ వర్క్ ఇది, కండువా వర్క్ ఇది, బాడీ కలర్ ఇది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది అని డీటెయిలింగ్ అయితే మీకు చూపించాను. ఒకసారి వీడియోని అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. బొమ్మ విగ్రహాలు అయితే సూపర్ గా ఉన్నాయి. ఎటువంటి ల్యాగ్ లేకుండా మీకు అర్థమయ్యే విధంగా మీకు ఓన్లీ బుకింగ్ ఉండే విగ్రహాలను అయితే క్లీన్ గా చూపించిన. సో ఇంత లెంత్ వచ్చింది అనమాట. ఇంకొకసారి అయితే మనము అడ్రస్ విషయం చూసేద్దాం ఒకసారి. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకైతే మొత్తం షెడ్లు ఉంటాయి. ముందర ఒకటి, బ్యాక్ ఒకటి. ఇక్కడైతే మీకు మొత్తం ఈ బ్యాక్ సైడ్ షెడ్ లో ఉండే వినాయకులను అయితే చూపించేస్తాను. ఇంకా అడ్రస్ చూపించేస్తాను చూడండి. ఇక్కడైతే మనకి వర్ణమ్మ గుడి అనమాట, కొట్నూరు వన్నమ్మ గుడి. ఇక్కడ మనకి ఇది మొత్తం వచ్చేసరికి మనకి కొట్నూరు చెరువు అనమాట. ఇది ఇటు సైడ్ వెళ్ళామంటే హిందూపూర్ మెయిన్ రోడ్. ఇది ఎటువంటి బస్సు అయినా హిందూపూర్ ఆర్ పెనుగొండ, కదిరి, అనంతపురం ఏ బస్సు వెళ్ళాలన్నా ఈ రోడ్ ఇదే రూట్లోనే వెళ్ళాలా. ఇట్లా వెళ్తే కనుక మనకి అనంతపూర్ అండ్ కదిరి, ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ రోడ్ మన హిందూపూర్ అనమాట. ఇంకా ఇది చెప్పాలంటే మనకి బెంగళూరు రోడ్ కూడా అనుకోవచ్చు. ఇదే రోడ్లోనే మనకి బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. అంటే హైవే ఉంది. హైవే కాకుండా నార్మల్ రోడ్లో వెళ్ళాలంటే ఇదే అనమాట సర్వీస్ రోడ్డు. ఇది మెయిన్ రోడ్ మనకి అంటే మెయిన్ రోడ్ వచ్చేసరికి పెనుగొండ, కదిరి, అనంతపూర్ మెయిన్ రోడ్ అనమాట. ఇది వన్నమ్మ గుడి. ఈ వన్నమ్మ గుడి వెనకాలే మనకి వినాయకుని షెడ్ అయితే ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం లోపలికి వెళ్ళేసి వినాయకులు ఎలా ఉన్నాయి ఏమనేసి చూసేద్దాం పదండి. లోపలికి వచ్చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మనకి శివుడవతారంలో ఉండే వినాయకుడు మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇదైతే వినాయకుడు అయితే బుకింగ్ అయిపోయింది. దీంట్లో కొన్ని బుకింగ్ కాని వినాయకులు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు వచ్చేసరికి ప్రైజ్లతో సహా చూపిస్తాను అనమాట. మీరు చూడొచ్చు ఫినిషింగ్ వర్క్ ఎలా ఉందో. ఫినిషింగ్ వర్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇంక ఈ లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం మనము. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వద్దాము. ఇక్కడ చూస్తున్నాం కదా శివుడవతారంలో ఉండే వినాయకుడు సేమ్ అనమాట. కొంచెం కలరింగ్ వర్క్ డిఫరెంట్ అంతే. అక్కడ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కి ఇక్కడ మెటాలిక్ వచ్చింది అనమాట. మొత్తం వినాయకుడు అంతా అదే అనమాట. ఈ వినాయకుడు మనకు బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వస్తే కనుక మనకి నందివాహనం పైన కూర్చోండే వినాయకుడు, ఈ వినాయకుడు కూడా మనకి బుక్ అయింది. ఇందులో మనకి ఒక పీస్ అవైలబుల్ ఉంది. అది మీకు కలర్ ఎలా ఉంది అని చూపించిన తర్వాత మీకు ప్రైస్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి కలరింగ్ వర్క్ అయితే ఏం తగ్గలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఒకసారి చూడొచ్చు వినాయకుని కూడా చాలా అంటే చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపుగా 8 feet వరకు వస్తాడు. కరెక్ట్ 8 feet వస్తాడు మనకి వినాయకుడు అయితే. ఇంక మొత్తం ఈ లైన్ మొత్తం అవే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లవర్ పైన కూర్చొని వినాయకుడు, ఈ వినాయకుడు కూడా మనకి బుకింగ్ అయితే అయిపోయినాడు. మనకి బ్లూ షేడింగ్ లో అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 4.5 to 5 feet మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో పరశురామ్ వచ్చింటాడు కదా, ఆ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి మనకి మెటాలిక్ అయితే ఇచ్చినారు, వైట్ స్కిన్ అనమాట. ఈ వినాయకుడు మనకి బుక్ అయిపోయింది. ఇంకా హైట్ విషయానికి వస్తే దాదాపు మనకి 6 feet వరకు వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్ వినాయకుడు కలరింగ్ కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇంక మనం ఇక్కడ వచ్చేస్తే ఇంక చూడొచ్చు ఇది బ్లాక్ షేడింగ్ లో ఉండేది అనమాట. సేమ్ నందివాహనం పైన కూర్చోండే వినాయకుడే. ఇంకా అటు సైడ్ వచ్చేసి మనకి స్కిన్ కలరు. ఇదైతే మనకి కలర్ కొట్టిన వెంటనే పోటా పడి మళ్ళీ బుక్ చేసేసుకున్నారు. ఇక్కడ కళ్ళు వరకు అండ్ అలాగే నామాలు కూడా చూడొచ్చు. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా ఇచ్చేసినారు వీళ్ళైతే. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చి సంవత్సరం అయితే బుక్ చేసుకోండి ఇలానే, నెక్స్ట్ సంవత్సరం వచ్చినారంటే మీకు స్టోన్ వర్క్ అండ్ మొత్తం జ్యువెలరీ వర్క్ అంతా చేసిస్తాను, స్టోన్ వర్క్ అయితే చేసిస్తాను అని చెప్తున్నాడు. ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్. అండ్ ఇక్కడ వచ్చినామంటే ఇక్కడ చూసినారు కదా ఈ వినాయకుడు అయితే మనకి షెడ్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇంకా వినాయకుడిని అయితే ఒకసారి క్లీన్ గా చూసేసుకోండి. పంచ వర్క్ వచ్చేది మనకి పింక్ వస్తుంది అనమాట. అండ్ నందివాహనం వచ్చేసరికి మనకి సేమ్ ఒరిజినల్ నంది ఎలా కూర్చున్నాడో అట్లనే ఉంటుంది. ఎంత కూడా డిఫరెన్స్ ఏదన్నమాట. కరెక్ట్ లైటింగ్ వేసుకున్నారంటే హెవీగా నిజంగా నందివాహనము అలాగే వినాయకుడు నిజంగానే ఉన్నారా అంటారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చేసి ఇది సోఫా మాదిరి ఉండేది, మనకి మెటాలిక్ ఫినిషింగ్ వస్తుంది. ఇంక బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసరికి ఇది మనకి బ్లూ వస్తుంది. ఇంక మెల్లో కండు వచ్చేసరికి ఎల్లో కలర్ వస్తుంది.
ఇంక వినాయకుడు మొత్తం మనకి స్కిన్ కలర్ అనమాట. ఇంక ఎటువంటి చముకి వర్క్ అయితే వాళ్ళలేదు, వీళ్ళైతే క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. చెప్పినాం కదా, ఇది హైట్ వచ్చేసరికి 8 అడుగుల వరకు వస్తుంది, 8-8.5 అడుగులు. ఇంకా దీని ప్రైస్ విషయం వచ్చేసరికి మనకైతే 25,000 అయితే చెప్పినారనమాట. అక్షరాల 25,000 రూపాయలు. మన ఛానల్లో వీడియో చూసి ఎవరైనా వచ్చినారంటే మీకు 25,000 కాకుండా ఇంకా కొంచెం డిస్కౌంట్లు అయితే వినాయకుడు అయితే మీకు లభించేస్తాడు. త్వరగా వచ్చేసి అయితే ఒకసారి బుకింగ్ అయితే చేసేసుకోండి. ఫినిషింగ్ వర్క్ అయితే ఎందులో కూడా తగ్గలేదు, సూపర్ అంటే సూపర్ అన్నాడు. అండ్ ఐ ఫినిషింగ్ నామాలు కూడా చూడొచ్చు, మనకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎటువంటి పేరు కూడా పెట్టడానికి అయితే లేదు ఈ షెడ్ లో ఉండే వినాయకులకి అయితే, ఎందుకంటే అంత బాగా కొట్టినారు పెయింటింగ్ అయితే. ఇంకా ఈ విషయానికి వస్తే, ఈ వినాయకుడు యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇంకొకసారి చెప్పేస్తాను, 25,000 రూపాయలు అనమాట. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ కావండి. ఇంక ఇట్లా వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ద్వారకా థీమ్ ఉన్న వినాయకుడు అనమాట. ఇక్కడ ఉండే 4 బొమ్మలు కూడా, 4 కాదు 5 ఉన్నాయి, 5 కూడా బుక్ అయిపోయినాయి. ఇందులో అయితే మనకి వినాయకుడు అయితే బుకింగ్ అయితే లేదు, ఈ పీసెస్ మొత్తం బుకింగ్ అయితే అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మీకు. స్కిన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, అండ్ స్కిన్ కలర్ లో కొంచెం డిఫరెన్స్ ఒకటి, అండ్ బ్లూ కలర్ ఫినిషింగ్ ఒకటి. అండ్ ఇక్కడ వస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చెట్టు కింద ఉండే వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి డిఫరెంట్ షేడింగ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్ లో. ఈ కలర్ విషయానికి వస్తే చూడొచ్చు, మనకి బ్లాక్ కలర్ లో ఒకటి, స్కిన్ కలర్ లో ఒకటి, వైట్ కలర్ లో ఒకటి, ఇంక 2 మనకి సేమ్ కలర్ వస్తాయి అనమాట. మొత్తం కూడా బుక్ అయిపోయినాయి. కానీ మీకు ఒకసారి హైట్ కూడా చెప్తాను చూడండి. ఈ హైట్ వచ్చేసరికి దాదాపుగా ఒక 5 to 5.5 feet మధ్యలో అయితే ఉంటాడు వినాయకుడు అయితే. మొత్తం బుకింగ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ ద్వారకా థీమ్ లో ఉండే వినాయకుడు కూడా బుక్ అయినాడు. అండ్ ఎయిట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ చూడొచ్చు ఇంకొక ద్వారకా థీమ్ లో ఉండే వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు బుక్ అయిపోయినాడు, అండ్ అలానే ఆ వినాయకుడు కూడా బుక్ అయిపోయినాడు. ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం మనము. ఇంక ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి శివుడు అవతారంలో ఉండే వినాయకుడు, దీంట్లో కూడా మీకు బుకింగ్ అయితే ఒకటి అవైలబుల్ ఉంది. ఆ వినాయకుడు కూడా మీకు చూపిస్తాను, ప్రైస్ కూడా చూపిస్తాను. మనకైతే ఇంకో కలర్ షేడింగ్ అనమాట. అండ్ మనకి గరుడ వినాయకుడు అనమాట. ఈ గరుడ వినాయకుడు కూడా మీకు బుకింగ్ లో అయితే అవైలబుల్ ఉన్నాడు. 1 కాదు 4 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ కలర్లు కూడా మీకు చూపిస్తాను దగ్గరుండి. అండ్ మొత్తం మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేస్తే కనుక మనకి రాముడితో పాటు ఉన్న వినాయకుడు చూడొచ్చు. ఇక్కడ కలరింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది, అసలు ఏ షెడ్ లో కూడా కొట్టలేదు, అంత బాగా అయితే కొట్టేసినారు వీళ్ళు. పెయింటింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు, వ్యారెన్స్ యూజ్ చేసినారు. మనకి పంచకి అయితే బాగుంది. ఈ వినాయకులు అయితే మొత్తం బుక్ అయిపోయినాయి. ఈ వినాయకులు అయితే మొత్తం 4 బుక్ అయిపోయినాయి. పోటీ పని మళ్ళీ బుక్ అయిపోయినాయి, 4 బుక్ అయిపోయినాయి. సేమ్ కలర్ అనమాట, పంచ కలర్ లో ఒకటి డిఫరెన్స్ వస్తాయి అంతే మనకి. మొత్తం అంతా ఒకటి. ఈ వినాయకుడు మనకి దాదాపుగా ఒక 9 feet వస్తుంది, ఎగ్జాక్ట్ గా అయితే మనకి 9 feet వస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చినామంటే మీకు చూపించినాం కదా ఈ వినాయకుడు అనమాట. ఈ వినాయకుల్లో మనకి అవైలబుల్ వచ్చేసి ఫస్ట్ కలర్ ఒకసారి కింద నుంచి డీటెయిలింగ్ గా చూసేయండి. బ్లూ కలర్ పంచ, దిండులు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వస్తాయి. అండ్ బాడీ కలర్ ఇదనమాట, సూపర్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి గరుడ వాహనం వచ్చేసరికి, గరుడ మహారాజ్ వచ్చేసరికి మనకి సిల్వర్ కోటింగ్ లో అయితే ఉంటాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా 3 నామాల విషయానికి వస్తే మనకి చూడొచ్చు, మనకి నెమళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా ఈ వినాయకుడు యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి ఈ వినాయకుడు యొక్క ప్రైస్ అక్షరాల 20,000 రూపాయలు అయితే చెప్పినారు. ఇందులో అవైలబుల్ ఉండే ఇంకొక కలర్ కూడా చూడొచ్చు, ఇదనమాట. మనకి గరుడ మహారాజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ మెటాలిక్ షేడ్ లో అయితే ఉంటాడు. మొత్తం అదే అనమాట. ఆ పక్క బ్లూ పంచ, ఇక్కడ మనకి రెడ్ పంచ. అండ్ డిఫరెంట్ గా మనకి రెడ్ పైన వచ్చేసరికి గోల్డ్ కోటింగ్ అయితే చేసినారు, చమక్ మాదిరి. అంటే దీనిపైన వార్నిష్ చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. ఒకసారి త్వరగా వచ్చినారంటే, పండుగ దగ్గర ఉంది కాబట్టి ఆడడానికి కొంచెం టైం పడుతుంది. త్వరగా వచ్చినారంటే మీకు వార్నిష్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కలర్ అయితే ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకా ప్రైస్ విషయాన్ని చెప్పినాం కదా, అక్షరాల 20,000 రూపాయలు అనమాట. ఈ హైట్ వచ్చేసరికి దాదాపు ఒక 6.5 feet వరకు వస్తుంది మనకి వినాయకుడు. ఆ 20,000 కాదు, మీరు తక్కువ వచ్చి మన వీడియో చూసి వచ్చినామని చెప్పినారంటే మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చినామంటే ఇంకో కలర్, ఇదైతే మనకి బుకింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు ట్యాగ్ కూడా, అది తొండానికి పేపర్ అయితే కట్టేసినారు. అండ్ కింద వచ్చేసరికి విగ్రహాలకి బుక్ అని అయితే రాసేసినారు. ఈ వినాయకుడు కూడా బుకింగ్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి మనకి, ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఈ కలర్ అవైలబుల్ ఉంది మనకి. ఇంక ఈ కలర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ పంచ, ఆరెంజ్ కాదు రెడ్ పంచ, మనకి ఆరెంజ్ కోటింగ్ లో మాదిరి పడింది పైనది. దాని నుంచి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా వినాయకుడి విషయానికి వస్తే అంత స్కిన్ కలర్, ఆభరణాలకు వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కోట్, బ్లాక్ సిల్వర్ గోల్డ్ అన్ని 3 కలర్లు మిక్స్ ఉందన్నమాట మనకి వినాయకుడు.
ఇంకా పైన మనకి గరుడ మహారాజు వచ్చేసరికి మనకి సిల్వర్ కోటింగ్ లో అయితే ఉన్నాడు. ఈ వినాయకుడు మనకి 20,000 అనమాట. ఈ మొత్తం వినాయకుడు కూడా మనకి 20,000 అనమాట. 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 4లో మీకు 3 కలర్లు చూపించాను, ఇంకొక కలర్ కూడా చూపించేస్తాను మీకు. అండ్ ఈ శివుడు మోడల్ వచ్చేసి ఇవన్నీ అయిపోయినాయి. మనకి బుకింగ్ వచ్చేసరికి ఆ వినాయకుడు అనమాట, చేయి కనిపిస్తున్న వినాయకుడు. చూసేద్దాం దాన్ని కూడా. ఇంకవన్నీ అయిపోయినాయి. ఇది మన గరుడ మహారాజు గోల్డ్ షేడింగ్ తో వచ్చాడు. అండ్ ఇక్కడ మెటాలిక్ అండ్ బ్లాక్ అనమాట వినాయకుడు. ఇక్కడ వస్తే కనుక మనకి 4వ వినాయకుడు గరుడ వినాయకుడు, ఇదైతే అవైలబుల్ ఉంది. ఇక పంచ విషయానికి వస్తే కనుక మనకి బ్లూ అండ్ మల్టీ కలర్ చమక్ అనమాట. చమక్ అంటే ఏం లేదు, వాళ్ళు డాట్స్ టైప్ అయితే పెట్టినారు మనకి పంచకి. ఒకసారి చూడవచ్చు, దగ్గర నుంచి చూడండి, ఇంకా జూమ్ చేయించు. ఇట్లా చమక్ మాదిరి వేసింటారు వాళ్ళు. ఇంకా పిల్లోస్ విషయానికి వస్తే మనకి ఎల్లో అండ్ గ్రీన్ షేడింగ్ లో ఉంటాయి. ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ మెటాలిక్ అనమాట. మొత్తం కలర్ ఇది గ్రీన్ అండ్ గోల్డ్ మెటాలిక్ పెయింటింగ్. ఇది కూడా అవైలబుల్ ఉంది మనకి. ఇది కూడా 20,000 రూపాయలే మనకి. అండ్ ఇటు సైడ్ వచ్చినామంటే ఇంక శివుడు అవతారంలో ఉండే వినాయకుడు ఇది ఒక్కటే అనమాట అవైలబుల్ ఉండేది. ఇంకా చూడండి వినాయకుడిని. ఇంకా కింద వచ్చేసరికి మన నంది వచ్చేసరికి మన బ్రౌన్ కలర్ లో అయితే ఉన్నాడు, నంది మహారాజు. అండ్ వినాయకుడు వచ్చేసి బ్లూ కలర్ పంచ. ఇంకా అస్సలు శివుడు ఎలా ఉంటాడో ఆ రూపంలో అయితే ఉంది వినాయకుడు. సూపర్ అంటే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు వచ్చేసి బ్రౌన్ మెటాలిక్ షేడ్ అనమాట. బ్రౌన్ మెటాలిక్ షేడ్ చూడండి ఎంత బాగుంది పెయింటింగ్. ఇది వచ్చేసరికి మనకి 25,000 అయితే చెప్పినారు. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. 25,000 అంటే 25,000 ఫిక్స్ కాదు. మన ఛానల్ నేమ్ చూపించి వచ్చినారంటే కనుక మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం వినాయకుల విషయానికి అయితే ఇవి అనమాట. చూడొచ్చు. ఈ పక్క శివుడు వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ షేడింగ్ లో ఉన్నాడు. ఈ వినాయకుడు మనకి బుకింగ్ అయితే అయిపోయినాడు. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా అయితే వీళ్ళు పెయింటింగ్ అయితే కడుతున్నారు. అండ్ ఇటు సైడ్ ఈ శివుడు అనమాట. మొత్తం ఇవే మనకి. ఇక్కడైతే మనకి దాదాపుగా అటు సైడ్ రోలో వచ్చేసరికి ఒక విగ్రహం అవైలబుల్ ఉంది. ఇటు సైడ్ రోలో వచ్చేసి 2 విగ్రహాలు. అండ్ ఈ సైడ్ వచ్చేసరికి మొత్తం 4 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి అటు సైడ్ ఇంకొక మోడల్ ఉంది, అది కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. అండ్ ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఇటు సైడ్ ఈ వినాయకులు అయితే మనకి దాదాపుగా ఇది గరుడ వినాయకుడు ఉన్నాడు కదా, ఈ వినాయకుడు కూడా మనకి బుకింగ్ అయితే అవైలబుల్ ఉన్నాడు. సేమ్ ప్రైస్ అనమాట, 20,000. వచ్చి ఒకసారి విజిట్ అయ్యి బుక్ చేసుకోండి. అండ్ సేమ్ అనమాట హైట్ చూడండి, సేమ్ వస్తుంది మనకి. హైట్ వచ్చేసరికి వైడ్ యాంగిల్లో పెడతాను, సేమ్ హైట్ వస్తుంది వినాయకుడు. ఈ వినాయకుడు మనకి అవైలబుల్ ఉన్నాడు. ఈ వినాయకుడు వచ్చేసరికి ప్రైస్ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకి 20,000 అయితే చెప్పినారు. వినాయకుడు అయితే ఇంకా చూసుకోండి ఒకసారి. పంచ కలరు రెడ్. అండ్ మనకి ఇటు సైడ్ అటు సైడ్ ఏనుగులు అయితే వచ్చింటాయి, గజరాజులు. అండ్ కింద పిల్లోస్ వచ్చింటాయి. మనకి సింహాసనం పైన కూర్చున్న వినాయకుడు మాదిరి ఉంటాడు. మొత్తం ఈ లైన్ మొత్తం ఇవే ఉండేది వినాయకులు. ఇవి మొత్తం అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. అంటే మీకు 20,000 అని చెప్పినాం, అన్ని 20,000 కాదు చెప్తున్నాను కదా. మన ఛానల్లో చూసి వచ్చినామని చెప్పినారంటే కానీ డిస్కౌంట్ వస్తుంది. లేదంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి నాకు కాల్ చేయమని చెప్పినా కానీ నేనే మీకు రెస్పాండ్ అవుతాను, నేనే మాట్లాడతాను వీళ్ళతో. నా తరపు నుంచి కావాలంటే మీకు డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. ఈ వినాయకులు అయితే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. ఇది మెరుస్తుందని చెప్పేసి మీరు గోల్డ్ అనుకోకండి. అంటే ఇది గోల్డ్ కలర్, చమ్మకి ఫినిషింగ్ కాదు, గోల్డ్ కలర్. ఇది వినాయకులు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. చూడొచ్చు డిఫరెంట్ కలర్లు. ఈ వినాయకుడు అయితే మనకి బుకింగ్ అయితే అయిపోయింది. ఇది మొత్తం ఇవే అనమాట. మొత్తము చూస్తున్నారు కదా. వచ్చి ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి. మీకు ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ శివావతారంలో ఉండే వినాయకుడు ఈ పీస్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి ఎంత బాగుందో. నంది వాహనం వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ లో ఉంటాడు. శివుడు కూడా మనకి బ్లూ షేడింగ్ అనమాట. మొత్తం ఏకం కలర్ మాదిరి బాగున్నాడు వినాయకుడు అయితే. చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాడు దగ్గర నుంచి చూస్తే. అండ్ ఇక్కడ లాస్ట్ అండ్ పీస్ వచ్చేసరికి మనకి ద్వారకా మోడల్ అనమాట. ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. మొత్తానికి అయితే ఇక్కడ ఉండే వినాయకులు అయితే ఇవన్నమాట. మొత్తం కూడా బుకింగ్ అయితే అయిపోయినాయి. ఈ మోడల్లో అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి. మీకు డిస్కౌంట్ లో ప్రైస్లో కూడా లో ప్రైస్లో అయితే ఇచ్చేస్తాడు. మొత్తం బాగున్నాయి వినాయకులు అయితే. మీరైతే పెయింటింగ్ విషయంలో అయితే ఏం మాత్రం కూడా డౌట్ పడకండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూసినారంటే మీకు అర్థమైపోతుంది. మొత్తానికి అయితే ఇక్కడ వినాయకులు అండ్ రేట్ల విషయానికి వస్తే ఇవన్నమాట. మీకు ప్రైజెస్తో సహా చెప్పినాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి విగ్రహాలు. అండ్ నెక్స్ట్ అటు సైడ్ విగ్రహాలు అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే చూసేద్దాము. ఇప్పటికే మనకి చాలా లెంత్ అయిపోయింది. ఇటు సైడ్ ఉండే వినాయకులను అయితే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇవి మేబీ ప్రైజెస్తో వస్తాయో ప్రైజ్ లేకుండా వస్తాయో నాకు కూడా తెలియదు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి మీకు వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఇదనమాట అప్డేట్ అయితే. ఇక్కడ మొత్తం వరకు బుక్ అయిపోయినాయి. మనకి శివుడవతారంలో ఉండే వినాయకులు 2 అండ్ అక్కడ మీరు గరుడ వినాయకులు చూస్తున్నారు కదా, అవి వచ్చేసరికి 4. అండ్ ఇటు సైడ్ వచ్చినామంటే కనుక
ఇటు సైడ్ వచ్చినామంటే కనుక ఈ వినాయకులు వచ్చేసరికి మనకి దాదాపు ఒక 10 విగ్రహాల దాకా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మనకి నంది వాహనం పైన కూర్చుండే వినాయకుడు అంటే ఈ మోడల్, దీంట్లో ఒక పీస్ అవైలబుల్ ఉంది. మొత్తం అయితే ఈ షెడ్ లో ఉండేది సపరేట్ అవైలబుల్ ఉండే వినాయకులు అనమాట ఇవి. అంటే ఇటు సైడ్ సపరేట్ షెడ్, ఇటు సైడ్ మనకి సపరేట్ వస్తుంది. ఈ షెడ్ అప్డేట్ అయితే ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్ గురించి తెలుసుకుంటాం. మొత్తానికి అయితే ఈ వినాయకుడు వచ్చేసరికి అప్డేట్ అయితే ఇదనమాట. చాలా వినాయకులు అంటే చాలా లేవు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గరుడ అవతారం బ్యాక్గ్రౌండ్ లో ఉండే వినాయకుడు వచ్చేసరికి మనకి జస్ట్ 4 పీసెస్ అవైలబుల్ ఉంది. శివుడు అవతారంలో ఉండే వినాయకుడు వచ్చేసి జస్ట్ 2 పీసెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అటు సైడ్ నంది పైన కూర్చొని వినాయకుడు 1 పీస్ అవైలబుల్ ఉంది. ఇటు సైడ్ సేమ్ గరుడ వినాయకుడు ఎలా ఉంటాడు మొత్తం అలానే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసరికి మనకి వేరే అనమాట. ఆ వినాయకుడు అయితే దాదాపు మనకి 10 పీసెస్ అయితే అవైలబుల్ ఉంది. ఇదే అనమాట పెయింటింగ్ అయితే. మీరు పేరు పెట్టాల్సిందే పనే లేదు. డైరెక్ట్ గా చూసినారంటే అయినా బుకింగ్ చేసుకొని పోయేది ఒకటే లేట్ అనుకుంటారు. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీకు ఒకసారి ఎలా అనిపించింది అది పెయింటింగ్ అనేసి అయితే కింద ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ అప్డేట్ అయితే ఇది. మీకు ఒకవేళ లైవ్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది చూడండి. కాల్ చేయండి, అన్న అయితే మీకు రెస్పాండ్ అవుతారు. హిందీ అయినా, హిందీ ఎవరైనా మీ బ్యాచ్ లో హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే మాట్లాడిచ్చేయండి, హిందీ మాట్లాడతాడు. ఇంకా మొత్తానికి అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 143. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.